అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం. ఈరోజు అందులో వీళ్ళంటే చాలామంది, మొత్తం 27 మంది అందులో ఉన్నారు. వీళ్ళకి కొంతమందికి వినపడదు, కొంతమంది కనిపించదు, కొంతమంది వికలాంగులు ఉన్నారు. నాకు గత 3-4 సంవత్సరాలు బట్టి పరిచయం ఉంది. నాకు అందుబాటులోనే కావాల్సిన సహాయం అంతా చేస్తూ ఉంటుంటాను. ఈ సర్వీస్ భాగంలో ఈరోజు బీసీవై పార్టీ నుంచి మన రామచంద్ర యాదవ్ గారు ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు జరుపుతున్నాం. అందులో భాగంగా ఈరోజు నేను మొన్న కూడా చలికాలంలో దుప్పట్లు, పళ్ళు, ఫ్రూట్స్ అన్ని పంచడం కూడా వీళ్ళకి జరిగింది. ఆ భాగంలో వీళ్ళు ఒక రిక్వైర్మెంట్ అడిగారు. మేమంతా పేషెంట్లో ఉన్నాం, రోడ్ల మీద పాటలు పాడుకుంటే నిత్యం మాకు గడుస్తుంది. ఏ రోజుకి ఆ రోజు 200, 500, 300 వస్తాయి. రెంట్లు కట్టుకొని మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చాము. అక్కడి నుంచి అందరం కలిపి అందరూ కొద్దిగా అనాథులు ఉన్నారు, కొంతమంది వికలాంగులు, కొంతమంది పాటలు పాడుకుంటూ వీళ్ళు జీవిస్తుంటారు. మరి ఈరోజు వాళ్ళకి స్థానాలకి వేడి నీళ్ళు లేకపోతే బ్రెయిన్ కొద్దిగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి నిద్రలో ఇబ్బంది అవుతుంది, చాలా డాక్టర్లకు ఇబ్బంది పడుతున్నాం. మాకు ఒక గ్రేజరు సాయం చేయమని అడగడం జరిగింది. దానికి అప్పుడే తక్షణం కూడా నేను కొనిసిస్తా ఉన్నాం. ఈరోజు కొద్దిగా ఈ గ్రేజర్ని వీళ్ళకి అందించి వేడి నీళ్ళకి అంటే ఇది కంటిన్యూషన్గా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఒక 20 మంది దాకా పనిచేస్తుంది. మీకు కంటిన్యూ బాగా మీకు కరెంటు కూడా మీకు తక్కువగా కాలుతుంది. వీళ్ళ మూలంగా ఈయన బీసీవై పార్టీ నుంచి ఇక పార్లమెంట్ అభ్యర్థిగా వీళ్ళకి ఈరోజు ఈ సహాయం చేయడం కూడా జరుగుతుందని చెప్పడం జరుగుతుంది.